నిన్ను మమ్మీ అని పిలిచానుగా, ఈ రోజు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా? భార్గవి, అసలు భార్గవిని ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఇకపై ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని నన్ను అనవసరంగా టార్చర్ పెట్టారో మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరందరూ అనుకుంటున్నట్టు భార్గవిని నేను కిడ్నాప్ చేయలేదు. ఈరోజు అది నాకు కనిపించింది. టిప్పు టాప్గా తయారై బజార్లో వెంబడి తిరుగుతోంది. ఈరోజు నా చేతి చిక్కుండేదే, కానీ క్షణంలో మాయ చేసి తప్పించుకుంది. దాని వాలకం చూస్తుంటే ఎవరితోనో సెటిల్ అయిపోయినట్టు. అసలు ఆవిడ గారిని మీ సూర్యనే ఈ సిటీలో ఎక్కడో చోట సెటప్ గా మెయింటైన్ చేస్తున్నారేమో. భార్గవిని కళ్ళారా చూస్తే గాని నువ్వు చెప్పేదేది నేను నమ్మను. ఇప్పుడేం చేయాలి? నేను పాపను డ్రాప్ చేయడం హరిబాబు గారు చూశారు కాబట్టి మళ్ళీ నేను పాప కోసం వస్తానని స్కూల్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాను. ఇప్పుడేం చేయాలి? లంచ్ బాక్స్ రెడీ అయిందా అమ్మా? పాపకి లంచ్కి టైం అవుతుంది, పద వెళ్దాం. నేను రానాయా, లంచ్ బాక్స్ నువ్వే తీసుకెళ్ళి. అదేంటమ్మా, ఈరోజు నువ్వు స్కూల్ దగ్గర దింపావని ఉదయం పాప ఎంత సంతోషించిందో చూసావు కదా. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాప మొహంలో సంతోషం చూశాను. కన్న తల్లి స్వయంగా తనతో వచ్చినంతగా సంతోషించింది. ఇప్పుడు కూడా నువ్వే వచ్చి అన్నం తినిపిస్తే పాప సంతోషిస్తుందమ్మా. పద వెళ్దాం. నాకు రావాలనే ఉందాయా. నన్ను అమ్మ అని పిలిచినప్పుడే పాప నన్ను ఎంతగా ఇష్టపడుతుందో అర్థమైంది. నా చేత్తో పాపకి అన్నం తినిపించాలనుంది, కానీ నేను రాలేనాయా. ఏ ఉనికినైతే నేను కొందరికి తెలియకుండా రహస్యంగా ఉంచుకున్నానో అది ఈరోజు బయటపడింది. నేను ఎవరి కంటైతే పడకూడదనుకున్నానో వాళ్ళకంటే ఈరోజు పడ్డాను. నేను పాప కోసం మళ్ళీ స్కూల్ దగ్గరికి వస్తానని ఖచ్చితంగా అక్కడే కాపు కాస్తుంటారు. ఇప్పుడు నేనొస్తే ప్రమాదంలో పడతానాయా. ఎందుకమ్మా భయపడతావు? పక్కన నేనుంటాను కదా. నిన్నెవరైనా ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా? అయినా మనం ఉన్నది ఊరా వల్ల కాడా? అక్కడ అంతమంది ఉండగా మనల్ని ఏం చేస్తారు? ఆయా, నా పరిస్థితి నీకు తెలీదు. ఎవరో ఏదో చేస్తారని కాదు. ఏ సమస్యల పరిష్కారం కోసమైతే నేను ఈ అజ్ఞాతవాసం గడుపుతున్నానో, నేను బయటికి రావడం వల్ల ఆ సమస్యలు బయటకొస్తాయి. అందుకే నేను రాలేనాయా. చూడమ్మా, నీ పరిస్థితి ఏంటో నాకు తెలీదు, నీ సమస్యలేంటో కూడా నాకు తెలియవు. కానీ పాపకేమో నీ చేత్తో అన్నం తినాలనుంది, పాపని బాగా చూసుకోవాలని నీకు ఉంది. పోనీ ఓ పని చేద్దాం. మనం ఎలాగో కారులో వెళ్తున్నాం కాబట్టి స్కూల్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు కారులోనే కూర్చో. నీకోసం ఎవరైనా వచ్చారో లేదో చూడు. ఎవరైనా ఉంటే వెనక్కొచ్చేద్దు గాని, లేదంటే నాతో స్కూల్ లోపలికి వద్దు గాని. సరేనా? అబ్బా, నేనున్నాను కదమ్మా. మరేం ఆలోచించకు, పద, టైం అవుతుంది, వెళ్దాం. రా అమ్మా, టైం అవుతుంది, రా.
ఇదేరా ఆ స్కూలు. ఈ స్కూల్ దగ్గరే భార్గవి ఒక పాపను డ్రాప్ చేసింది. మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకుని తప్పకుండా వస్తుంది. కనిపించగానే లాగి సుమ్ములో పడేయండి. అలాగే అన్న. కానీ కిడ్నాప్ చేసాక ఏం చేయాలి? పోలీసులకు అప్పచెప్పాలి. ఆ? యాక్చువల్గా అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు. కానీ మనం పోలీసులకు అప్పగించబోతున్నాం. అదే వెరైటీ. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ తప్పించుకోగలదు. పద, గేట్ దగ్గరికి వెళ్దాం. నేను చెప్పినంత గుర్తుంది కదా? ఆ. పద పద. చూడాయా, నా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నేనేదైతే ఊహించానో అదే జరిగింది. ఇప్పుడు నేను వాళ్ళ కంటికి కనిపిస్తే చాలా ప్రమాదం. నువ్వు బాక్స్ తీసుకొని పాప దగ్గరికి వెళ్ళు. నేను పక్క స్ట్రీట్లో వెయిట్ చేస్తుంటాను. అలాగేనమ్మా. అసలు నా గురించి వీళ్ళు ఇంతగా ఎందుకు నిఘా పెట్టినట్లు? ఎలా ఈ నిఘా ఇంతటితో బ్రేక్ చేయాలి? డ్రైవర్, కారు వెనక్కి పోని. జాగ్రత్తగా చూస్తుండరా. అది ఏ క్షణంలోనైనా రావచ్చు. రాగానే ఏం చేయాలో గుర్తుంది కదా? గుర్తుంది సార్. కానీ ఎంత కష్టపడి కిడ్నాప్ చేసి పోలీసులకు అప్పగించడం అంటేనే ఏదోలా ఉంది సార్. ప్రొఫెషన్కి న్యాయం చేయట్లేదేమోనని బాధగా ఉంది సార్. ఏయ్, నీ ప్రొఫెషన్ అన్యాయం చేయడం, దాన్ని మళ్ళీ న్యాయంగా చేయాలనుకోవడం చాలా తప్పురోయ్. ఎక్కువగా ఆలోచించకుండా ముందు చేయాల్సిన పని చూడు. ఏంటి సార్ ఎంతకీ రావట్లేదు? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా రావాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ప్రియ చెప్పింది కరెక్టేరా. నీకు భార్గవి కనిపించిందంటే చాలు, హిమాలయాలకైనా వెళ్ళిపోతావు. నా సంగతి వదిలేయండి. ముందు భార్గవ్ సంగతి చెప్పు. ఇక్కడే చూశానన్నావుగా, ఏది? నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావు? లేకపోతే నీ మీద అనుమానం కలగకుండా భార్గవ్ కోసం
వెయిట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావే. ఇక్కడికి రాని భార్గవ్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా ప్రయోజనం ఉండదన్నయ్య. బయలుదేరు. బయలుదేరదాం అన్న. బయలుదేద్దాం, లేకపోతే ఇక్కడే కూర్చొని చెక్క భజన చేస్తామేంటి? అది ఉదయం నన్ను ఇక్కడ చూసి జాగ్రత్త పడి రావడం మానేసిందిరా. చూద్దాం ఎన్నాళ్ళు జాగ్రత్త పడుతుందో. మళ్ళీ నా కంట పడకపోతుందా నేను పట్టుకోకుండా పోతానా? పదండి పోదాం. హలో హలో మావయ్య, నేను కావ్యని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఓ గుడ్ న్యూస్ మావయ్య, భార్గవ వదిన క్షేమంగానే ఉందట. నిజమా? ఎక్కడుందమ్మా? ఎవరు చూశారు? పెద్దన్నయ్య చూశాడంట మావయ్య. కానీ అన్నయ్య కలవాలనుకునే లోపే అన్నయ్యని చూసి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఏంటమ్మా మీ పెద్దన్నయ్య మాట నమ్ముతున్నావా? తను భార్గవిని కిడ్నాప్ చేశాడని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా. దాని నుంచి తప్పించుకోవడానికే ఇలా నాటకం ఆడుతున్నాడమ్మా. ఇంత ముందోసారి నీ సెల్ ఫోన్ నుంచి నాకు మెసేజ్ ఇచ్చి ఏదో ప్లాన్ చేశాడు, గుర్తుందా? అప్పుడు నాకు ప్రమాదం కలిగించడానికే అలా నాటకం ఆడాడు. ఇప్పుడు వాడు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే ఇలా నాటకం ఆడుతున్నాడు. నాకైతే మీ హరన్నయ్య మాట మీద నమ్మకం లేదమ్మా. నిన్ను మిస్లీడ్ చేసి నన్ను దెబ్బ కొట్టాలనే మీ హరన్నయ్య ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు కూడా వాడి మాటలు నమ్మద్దమ్మా. ఎవరండి ఫోన్? కావ్య ఫోన్ చేసింది బోనా. భార్గవి కనిపించిందని ఆ హరికథలు చెప్తున్నాడంట. మనల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు పొరపాటు పడుతున్నారు రాజేంద్ర గారు. మీరు విన్నది నిజమే. భార్గవిని హరి కిడ్నాప్ చేయలేదు. ఏంటి ఇన్స్పెక్టర్, భార్గవిని చూశానని ఆ హరి మీకు కూడా ఫోన్ చేసి చెప్పాడా? లేదు, భార్గవే ఫోన్ చేసింది. మీరు చెప్పేది నిజమా ఇన్స్పెక్టర్? మీకు భార్గవి ఫోన్ చేసిందా? ఎక్కడి నుంచి ఫోన్ చేసింది? తానిప్పుడు ఎక్కడ ఉంది? పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడింది. తను సిటీలోనే ఉంది, కానీ ఎక్కడుంది చెప్పలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీరనుకుంటున్నట్టు భార్గవి మాత్రం ఆపదలో లేదు. తన మాటల్లో నాకు అంత కాన్ఫిడెన్స్ కనిపించింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి బాబాయిని నా కోసం వెతికి నా మీద బెంగ పెట్టుకోవద్దని చెప్పండి అని నాతో చెప్పింది. పైగా ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పిందంటే, ఒకవేళ నేను హరిని టార్చర్ పెడితే ఆ హరి మీ మీద పగ తీర్చుకుంటాడు కదా, అందుకే చెప్పింది. కాబట్టి మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీరింత నమ్మకంగా చెప్పాక నేనెందుకు టెన్షన్ అవుతాను ఇన్స్పెక్టర్? కాకపోతే నా బాధంతా ఒకటి. ఆ పిచ్చి పిల్ల సిటీలోనే ఉంటూ నాకెందుకు దూరంగా ఉంటుంది? తన మనసులోని మాట చెప్తే నేను కాదంటానా? మీరు కాదంటారన్న భయంతోనే అలా చేసుంటుంది. లేకపోతే మనల్ని వదిలి ఎందుకుంటుందండి? పోనీలండి, ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉందంటున్నారు కదా, అది చాలు. తన మనసు మారినప్పుడే మన దగ్గరికి వస్తుంది.
మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. అలాగే మా పెద్దమ్మాయి జాడ కూడా కనుక్కోగలిగితే మీరు నాకు చాలా సహాయం చేసిన వారు అవుతారు. అంటే మీ పెద్దమ్మాయి కూడా కనిపించట్లేదా? అవును ఇన్స్పెక్టర్, నా దురదృష్టం కొద్దీ ఎవరి జీవితాలనైతే ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నానో వాళ్ళే నాకు దూరమైపోయారు. ఇప్పుడు చిన్నమ్మాయి గురించి కొంత సమాచారం మీరు చెప్పారు, కానీ పెద్దమ్మాయి ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలియటం లేదు. తను ఒక మోసగాడిని నమ్మి వెళ్ళిపోయింది. వాడేం చేశాడోనని భయంగా ఉంది. మీకంత అనుమానంగా ఉన్నప్పుడు ఇంతవరకు కంప్లైంట్ చేయకుండా ఎందుకు ఊరుకున్నారు? ఓకే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వండి. ఎక్కడున్నా కనుక్కునే పోచి నాది. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్. బోనా, కూర్చోండి ఇన్స్పెక్టర్. థ్యాంక్స్. ఏమండి, ఇదిగో ఇన్స్పెక్టర్. ఈ అమ్మాయి మీ అమ్మాయా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి